హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామ్లా వంటిల్లు. ఎటువంటి మసాలాలు ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అప్పటికప్పుడు చేసుకుని క్యాప్సికమ్ చికెన్ దేనిలోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేడివేడి రైస్తో తీసుకున్న చపాతీ పుల్కా దేంతో అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలో సింపుల్గా టేస్టీగా చేసుకోవాలనుకుంటే ఇలా చేసి పెట్టేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు ఈ ఈజీ అండ్ టేస్టీ క్యాప్సికమ్ చికెన్ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీ హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక 4 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇలా 1 నిమిషం పాటు వేగనిచ్చి దాంట్లోకి ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత దీనిలోకి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్న ముక్కలుగా చాలా సన్నగా తరుక్కోవాలండి. వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి. దానిలోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత దీనిలోకి ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఈ పచ్చివాసన పోయే వరకు కూడా మూత పెట్టేసి మగ్గనివ్వాలి. వీటిని ఒక 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ ఉల్లిపాయ మొత్తం మెత్తబడిన తర్వాత దానిలోకి శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి. ఈ చికెన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూను పసుపు వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్స్ కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మీ దగ్గర ఉంటే కల్లుప్పు వేసుకోండి, లేదంటే సాల్ట్ యాడ్ చేసుకోండి, పర్లేదు. ఇప్పుడు దీనిలోకి ఒక 2 స్పూన్స్ కారం వేసుకోండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ యాడ్ చేయండి. తర్వాత తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు. వేసుకొని ఉప్పు కారం మొత్తం పట్టేటట్టుగా ముక్కలకు పట్టేలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు సిమ్లోనే మగ్గనివ్వండి. మొత్తాన్ని బాగా కలిపేసేసి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. దీని చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవ్వాలండి. అలా వాటర్ రిలీజ్ అయ్యే వరకు మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాల పాటు సిమ్లోనే మగ్గనివ్వండి. దీనికి మనం వాటర్ ఏమీ యాడ్ చేయమండి. ఈ కర్రీకి చికెన్లో వచ్చిన వాటర్తోనే మగ్గుతుంది. అందుకోసం సిమ్లోనే ఉంచుకోండి. హైలో పెట్టేస్తే వాటర్ అంతా ఎగిరిపోతాయి, ముక్క ఉడకదు. అందుకని సిమ్లోనే పెట్టి మొత్తం ప్రాసెస్ అంతా చేయాలి. ఈ చికెన్లోంచి వాటర్ రిలీజ్ అయిన తర్వాత దీనిలోకి ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి, అలాగే 1.5 స్పూను గరం మసాలా యాడ్ చేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ మసాలాలు కావాలి అనుకుంటే గరం మసాలా ఇంకొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఈ మసాలా పొడులు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 15 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. ఒక 15 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ముక్క ఉడికిందో లేదో చెక్ చేయండి. ఇక్కడైతే ముక్క బాగా మెత్తగా ఉడికిపోయిందండి. సిమ్లో పెట్టేసుకుని ఉడికించుకోవాలి. ముక్క ఇంకా ఉడకలేదు అనుకుంటే మరొక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. వాటర్ మాత్రం యాడ్ చేయొద్దండి. వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ ఉండదు. చికెన్ మొత్తం మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక పెద్ద సైజు క్యాప్సికాన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. చాలకపోతే కనుక మీ టేస్ట్కి తగినట్లుగా యాడ్ చేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు సిమ్లోనే మగ్గనివ్వండి. ఈ క్యాప్సికమ్ ఫ్లేవర్ మొత్తం కూడా చికెన్కి పడుతుంది. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. క్యాప్సికమ్ బాగా మెత్తగా ఉడికిపోవాల్సిన అవసరం లేదండి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి కలిపేసుకొని మగ్గించుకోవాలి. ఇలా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అంతే ఉంచేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది వేడి అన్నంతో సర్వ్ చేసుకున్న చపాతీ, పుల్కా, రోటీ దేంతో అయినా కానీ టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. తక్కువ టైంలో ఎటువంటి మసాలాలు ప్రిపేర్ చేయకుండా ఇలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసేయచ్చండి.
తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.